చంద్రులకు రారాజుగా చెప్పుకునే గురుగ్రహం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అది అసలు గ్రహమే కాదని అన్న శాస్త్రవేత్తలు ఆ తర్వాత గ్రహంగా గుర్తించారు. నిజానికి జూపిటర్ ఓ గ్యాస్ తో నిండి ఉన్న గ్రహం. అందులోంచి ఏదైనా గ్రహశకలం పడిపోతే ఇటు నుంచి అటుగా దూసుకుపోతుంది. ఆ గ్రహానికి ఇదివరకే చంద్రులున్నారు. కొత్తగా ఇప్పుడు 12 చంద్రుల్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. గురుగ్రహం సౌర వ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం. సైన్స్ ప్రకారమే కాకుండా పురాణాల్లో జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహానికి ప్రముఖ స్థానం ఉంది. శుభాలకు కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 12 కొత్త చంద్రులను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇంతవరకు ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహంగా శని గ్రహం ఉంటే ప్రస్తుతం ఆ స్థానాన్ని గురుగ్రహం దక్కించుకుంది. చంద్రుల రారాజుగా గురుగ్రహం మారింది. ఏకంగా 92 ఉపగ్రహాల గురును చుట్టూ తిరుగుతున్నాయి. శనిగ్రహం చుట్టూ 83 చంద్ర ఉపగ్రహాలు మాత్రమే తిరుగుతున్నాయి. వాషింగ్టన్ లోని కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ నుండి ఖగోళ శాస్త్రవేత్త స్కాట్ షెపర్డ్ నిర్వహించిన పరిశీలనలో కొత్తగా 12 చంద్రులకు వెలుగులోకి వచ్చాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఇది ఓ మినీ సౌర వ్యవస్థగా మారింది. ప్రస్తుతం కనుక్కున్న ఈ ఉపగ్రహాలు గురుగ్రహ వ్యవస్థలో చాలా దూరంగా ఉన్నాయి. వెలుగులోకి వచ్చిన ఈ ఉపగ్రహాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. మొత్తం 12 ఉపగ్రహాల్లో 9 ఉపగ్రహాల కక్షల 550 రోజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. గురుగ్రహ వ్యవస్థను అన్వేషించడానికి నాసా ఓ మిషన్ పంపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కొత్తగా ఈ 12 చంద్రులను కనుక్కున్నారు. యూరోపా క్లిప్పర్ మిషన్ లో భాగంగా గురుగ్రహం ఉపగ్రహమైన యూరోపాపై సముద్రాలను అధ్యయనం చేయనున్నారు. భూమితో పోలిస్తే యూరోపాపై నీరు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర వ్యవస్థలో ఫెయిల్డ్ స్టార్ గా గురుగ్రహాన్ని అభివర్ణిస్తారు. నక్షత్రానికి ఉండే అర్హతలు ఉన్నప్పటికీ నక్షత్రంగా మారలేక పెద్ద వాయుగోళంగా మాత్రమే ఉంది. భూమి సురక్షితంగా ఉండటానికి ఓ రకంగా గురుగ్రహమే కారణం. అంతరిక్షం నుంచి వచ్చే తోకచుక్కలు గ్రహశకలాలను తన గురుత్వాకర్షణ శక్తితో ఆకర్షించి భూమిని ఓ విధంగా హెల్మెట్ లా మారి రక్షిస్తుంది. భూమి కన్నా గురుగ్రహానికి అయస్కాంత క్షేత్రం 14 రెట్లు బలంగా ఉంటుంది. వాయుగోళమైనప్పటికీ పరిమాణంలోనూ ఇది పెద్దదిగానే ఉంటుంది. ఈ గ్రహం భూమి కన్నా 318 రెట్లు పెద్దదిగా ఉండటం వల్ల మనకు పరోక్షంగా చాలా రకాలుగా రక్షణ కల్పిస్తుంది. ఈ గ్రహం దాదాపు 70 ఏళ్ల తర్వాత పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో భూమికి దగ్గరగా వచ్చింది. దీన్ని అంతరిక్షంలో సంభవించిన అరుదైన అద్భుతమని శాస్త్రవేత్తలు తెలిపారు. మళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో తరాలు ఆగాల్సిందే. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురుగ్రహం భూమికి చేరువగా వస్తుంది. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికి మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు భూమి నుంచి గురుగ్రహం మధ్య దూరం 59.06 కోట్ల కిలోమీటర్లుగా ఉంటుంది. భూమికి దూరంగా వెళ్ళినప్పుడు 96.56 కోట్ల కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. సౌర వ్యవస్థలో అతిపెద్దదైన గురుగ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు ఇంకా పెద్దగా ప్రకాశవంతంగా కనిపించింది. ప్రతి 399 రోజులకు ఒకసారి జూపిటర్ భూమికి వ్యతిరేక దశలో వస్తుంది. అప్పుడు ఆకాశంలో గురుగ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. గురుగ్రహం అనగానే మనకు ముందుగా మనసులో తట్టేది భారీ తుఫాన్. ఎందుకంటే దానిపై ఓ ఎరుపు రంగు గుర్తు, అదో సుడులు తిరిగే వాయువుల సమూహం. ఇన్నాళ్లు దాని గురించి నాసా తక్కువ అంచనా వేసిందని తాజా పరిశోధనతో తేలింది. అవును, అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా సైంటిస్టులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఖగోళ పరిశోధకులు అంతుపట్టని మిస్టరీగా గురుగ్రహం ఉండేది. గురుగ్రహంపై భారీ తుఫాన్లు దర్శనమిస్తుంటాయి. ఈ ఎరుపు గుర్తు లవ్ సింబల్ ను పోలి ఉంటుంది. అయితే కేవలం ఈ స్పాట్ లోనికి పంపిస్తే మనం నివసించే భూమి సైతం తేలికగా దూసుకుపోతుంది. ఎందుకంటే ఇది భూమి కంటే పెద్ద సైజులో ఉంటుంది. ఇందులో భూమి పట్టగలదు. అక్కడి మేఘాలు వేగంగా గుండ్రంగా తిరుగుతూ గురుగ్రహ ఉపరితలంపై ఉన్న ఎర్రటి బురదను తమతో పాటు తిప్పుతూ ఉన్నాయి. అందువల్లే అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఈ తుఫాను వల్ల ఏర్పడిన సుడి ఎంత లోతు ఉంది అనే దానిపై నాసా ఇన్నాళ్లు తక్కువ అంచనా వేసింది. ఎక్కువ లోతు ఉండకపోవచ్చు అనుకుంది. తాజాగా నాసాకి చెందిన జూనో స్పేస్ క్రాఫ్ట్ ఆ సుడి దాదాపు 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల లోతు ఉండవచ్చని అంచనా వేసింది. 16,000 కిలోమీటర్లు వెడల్పు ఉన్న ఈ తుఫాన్ కి సంబంధించి గురుగ్రహాన్ని సంబంధించి నాసా కొత్త 3D ఇమేజ్ ని రూపొందించింది. వాటిని బట్టి ఈ తుఫాను పైకి తుఫాన్ల లోపల భారీ సుడిగుండంలా ఉందనే విషయాన్ని అర్థమైంది. తద్వారా రెడ్ స్పాట్ గురించి ఇన్నాళ్లు మనకు తెలిసింది తక్కువే అన్న విషయం తేలిపోయింది. ఇది గురుగ్రహంపై ఉండే ఓ చిన్న ప్రాంతానికి సంబంధించిన విషయం. 3D ఇమేజ్ ని చూసిన తర్వాత సైంటిస్టులకు కొత్త అనుమానం కలిగింది. ఈ తుఫాన్ క్రమంగా పైన తగ్గిపోతూ లోపల పెరుగుతూ గ్రహం లోపలికి వెళ్లిపోతూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లోపలికి చొచ్చుకుపోయేందుకు బలమైన అడ్డంకులు ఏవీ ఉండకపోవచ్చు అని జునో మిషన్ కి పర్యవేక్షణ చేస్తున్న ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ బాల్టన్ తెలిపారు.
రెడ్ స్పాట్ క్రమంగా కనుమరుగవుతూ మెల్లగా లోపలికి వెళ్లిపోగలదని నిపుణులు చెబుతున్నారు. గత 150 ఏళ్లుగా తరతరాల సైంటిస్టులు ఈ తుఫాన్ను ప్రత్యేకంగా పరిశోధిస్తున్నారు. ఈ కాలంలో దీని సైజు క్రమంగా తగ్గుతుంది. ఒకప్పుడు కోడిగుడ్లా ఉండేది, ఇప్పుడు గుండ్రంగా మారింది. ఇప్పటికీ దీనిపై ఓ అవగాహన వచ్చింది. సౌర కుటుంబంలో గ్రహాలపై ఉన్న అతిపెద్ద తుఫాను ఈ రెడ్ స్పాట్. అయితే గురుగ్రహంపై అంతటా వేల కొద్దీ చిన్న తుఫాన్లు ఉన్నాయి. వాయువులు బురదతో నిండి ఉండే గురుగ్రహంపై అవి తిరుగుతూ ఉండటం వల్లే ఈ గ్రహంపై ఎక్కువగా రంగులు, సుడిగుండాలు, ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి జునో స్పేస్ క్రాఫ్ట్ చాలా ఫోటోలు పంపింది. దీనికి ఉండే మైక్రోవేవ్, గ్రావిటీ మ్యాపింగ్ పరికరాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. గురుగ్రహంపై ఉండే భారీ మేఘాల వల్ల లోపల ఎలాంటి సుడిగుండాలు ఉన్నాయో, అవి ఎంత లోతు ఉన్నాయో ఖచ్చితంగా తెలియట్లేదు. జునో స్పేస్ క్రాఫ్ట్ వల్ల మరో కీలక విషయం కూడా తెలిసింది. గురుగ్రహం మేఘాల కింద చాలా బురద ప్రవాహాలు ఉన్నాయి. వాటిలో కొన్ని 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. వీటి ప్రవాహ వేగం చాలా ఎక్కువ. 2011లో జునో స్పేస్ క్రాఫ్ట్ గురుగ్రహం చెంతకు పంపేందుకు లాంచ్ చేశారు. 5 ఏళ్ల ప్రయాణించి 2016 నుంచి ఇది మన సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాన్ని పరిశోధిస్తుంది. నిజానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ 5 ఏళ్లు పనిచేస్తుందని అంచనా వేసుకుంది. అయితే తాజాగా నాసా దీన్ని మరో 4 ఏళ్లు, అంతే 2025 వరకు ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఫలితంగా ఈ 4 ఏళ్లలో భారీ గ్రహానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. గురుగ్రహం నిజానికి అదో భూమి లాంటి ఘనస్థితిలో ఉండే గ్రహం కాదు, అదో వాయుగోళం. అయితే జునో స్పేస్ క్రాఫ్ట్ దానిపై మరో 2 ఏళ్ల పరిశోధనలు చేయనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఆశ్చర్యం కలిగించే అంశాలు మనకు తెలియనున్నాయి.